Hi, welcome back to my channel. I do what I love. 24th July expiry, Bank Nifty option trading. 51,800 put strike price and buying is 300 and exit price is 400 rupees. Total profit is 30,000. మీరు వింటున్నది నిజమే, అక్షరాల 30,000 అనమాట. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆప్షన్ ట్రేడింగ్స్ చేసేటప్పుడు చాలా కాషియస్గా ఉండాలి. మార్కెట్లో మనం ఆర్డర్ ఒకసారి ఎంట్రీ తీసుకున్నాము అంటే ఆర్డర్ రన్ అవుతున్నప్పుడు మనము మార్కెట్లో కదలకుండా ఉండాలన్నమాట. సో మార్కెట్ ఎట్ సైడ్ దారి తీస్తుంది అనేది మనకు తెలిసి ఉండాలి. డౌన్ సైడ్ వస్తుందా, అప్ సైడ్ వస్తుందా, డాన్సింగ్లో ఉందా, మార్కెట్ మూమెంటం ఉందా లేదా అనేది మనకు తెలియాలి. గుడ్డిగా ఆర్డర్ ప్లేస్ చేసి వస్తుందిలే అని చెప్పేసి ఫ్రీగా అలా వదిలేయకూడదు. సో మనం ఒకసారి మనకి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యింది అని అంటే ఎగ్జిట్ అయ్యేంత వరకు మనం మార్కెట్ మీద ఉండాలన్నమాట. సో మార్కెట్ ఫ్యూచర్ డైరెక్షన్ మనకి ఐడియా ఉంది అంటే ఆప్షన్స్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దట్టు ఏంటంటే ఇక్కడ ఓకే ఫ్యూచర్ తెలిస్తే ఆప్షన్ చేసుకోవచ్చులే అని చెప్పేసి చాలా ఈజీగా అనుకోకూడదు. ఎందుకంటే ఫ్యూచర్ మూమెంటం ఉన్నప్పటికీ కూడా ఆప్షన్ ట్రేడింగ్లో మూమెంటం రాదనమాట. సో మార్కెట్లో ఈరోజు మార్కెట్ కొంచెం మార్నింగ్ టైంలో బాగానే ఉంది. ఒక మార్కెట్ ఓపెన్ అయిన 1 అవర్ వరకు డాన్సింగ్లోనే ఉంది. 1 అవర్కి మూమెంటం వచ్చింది. సో మూమెంటం వచ్చినప్పుడు నేను అది గ్రాప్ చేశాను అనమాట. అప్పుడు నేను 300లో బై చేశాను, 400లో నాకు ఎగ్జిట్ దొరికింది. సో నేను లాట్స్ ఇక్కడ 20 లాట్స్ తీసుకున్నాను అనమాట. లాట్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల నాకు 30,000 ప్రాఫిట్ అనేది. సో మార్కెట్ ఇలా ఎక్కువగా అప్ అండ్ డౌన్ వాల్టిలిటీ ఎక్కువగా ఉంది అనుకోండి, మనకి మార్కెట్ డైరెక్షన్ ఐడియా ఉన్నప్పుడు ఇలా మనం గ్రాప్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఏంటంటే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఒకసారి ప్రాఫిట్లోకి వచ్చింది అంటే మనం ఎగ్జిట్ అయిపోవాలి. సో మార్కెట్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు కొంచెం హోల్డ్ చేసి ప్రాఫిట్స్ ఎక్కువ తీయాలి అనుకోవడంలో తప్పులేదు, కానీ అది మార్కెట్ తెలిసినప్పుడు చేయొచ్చు అనమాట. మార్కెట్ తెలియనప్పుడు మనం హోల్డ్ చేయకూడదు. ఎందుకంటే నేను రోజు మీకు వీడియోస్ షేర్ చేస్తున్నాను. ఎవ్రీడే 30,000 రాదు, 20,000 రాదు, ఎంతో కొంత ప్రాఫిట్లో మాత్రం క్లోజ్ అవుతూ ఉంటుంది అనమాట ఆర్డర్. సో ఈరోజు 30,000 వచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. బయట చాలామంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఎవరైనా ట్రేడింగ్ చేయాలనుకున్నా, మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1కి 10 సార్లు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోండి, నేర్చుకోండి. అప్పుడు మీరు ఎంట్రీస్ తీసుకోండి. అదర్వైజ్ మీరు మార్కెట్ని వాచ్ చేస్తూ ఉండండి. అసలు మార్కెట్ ఏంటి, ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఎంత లాసెస్ వస్తున్నాయి అనేది తెలుసుకొని మీరు చేశారనుకోండి, అట్లీస్ట్ ట్రేడ్ చేయకపోయినా సరే మీకు ఐడియా వస్తుందన్నమాట. సో ఆ ఐడియాతో మీకు ఇంట్రెస్ట్ వచ్చింది అంటే అప్పుడు మీరు ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళి క్లాసెస్ తీసుకొని నేర్చుకొని మీరు చేసుకోవడానికి ఉంటుంది. స్టాక్ మార్కెట్ అనేది మంచి ప్లాట్ఫామ్ డబ్బులు సంపాదించుకోవడానికి బ్రెయిన్ ఉన్న వాళ్ళకి. బట్ బ్రెయిన్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడంటే అక్కడ మార్కెట్స్ పెరుగుతున్నాయి కదా అని చెప్పేసి 2 హైలో బై చేస్తారు. సో మళ్ళీ మార్కెట్ పడిపోయేసరికి మళ్ళీ ఆ 2 హైలో బై చేసిన ప్రైస్ రావాలి అంటే చాలా కష్టము. సో అది రావాలి అనేసి అని అంటే ఇంకంతే, టైం విల్ టెల్. ఈవెన్ మార్కెట్స్ నెక్స్ట్ టైము 2-3 ఇయర్స్కి మళ్ళీ అది కవర్ అయిపోయి తీసుకున్న ప్రైస్కి రావాలంటే నేను ఈక్విటీ షేర్స్ గురించి చెప్తున్నాను. అది బై చేసిన షేర్ తీసుకున్న ప్రైస్కి రావాలంటే 2-3 ఇయర్స్ పడుతుంది. మార్కెట్స్ బాగున్నా సరే సో అది రాదు. ఒక్కొక్కసారి డిపెండ్స్ ఆన్ కంపెనీ రిజల్ట్స్ మీద ఉంటుంది. సో అలా ఎవరైనా ఈక్విటీ క్యాష్ మార్కెట్లో షేర్స్ కొనాలన్నా కానీ కూడా 2 హై మార్కెట్లో ఆర్డర్స్ ప్లేస్ చేయకూడదు. ఇప్పుడు మార్కెట్స్ అన్నీ 2 హైలో ఉన్నాయి. ఎప్పుడన్నా మార్కెట్లో కరెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని జాగ్రత్తగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఎవరు చేసుకున్నా సరే. బట్ ఆప్షన్ ట్రేడింగ్ చేయాలంటే కూడా నేర్చుకోవాలి. 1కి 10 సార్లు నేర్చుకోవాలి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆప్షన్ ట్రేడింగ్లో చాలా తక్కువే. రోజొక లెసన్ మనకి నేర్పిస్తుంది మార్కెట్. అండ్ మార్కెట్లో ఓన్లీ 2 ట్రేడ్సే చేయాలన్నమాట. ఈవెన్ ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ వచ్చిందనుకోండి ఎగ్జిట్ అయిపోండి, లాస్ వచ్చిందనుకోండి ఎగ్జిట్ అయిపోండి. అంతేగాని లాస్ వచ్చింది కదా అని ఇంకొక ట్రేడ్ చేయకండి, ప్రాఫిట్ వచ్చింది కదా అని ఇంకొక ట్రేడ్ చేయకండి. ఎందుకంటే మార్కెట్స్లో ఎప్పుడు ఎంతసేపు ప్రాఫిట్స్ మన హ్యాండ్స్లో ఉంటాయనేది తెలియదు. ఇప్పుడే మనకి 30,000 నాకే వచ్చింది, సరే ప్రాఫిట్ వచ్చింది కదా అని చెప్పేసి ఇంకొక ట్రేడ్ నేను చేశాను అనుకోండి, అది 30,000 కనిపించదు అనమాట. సో నెక్స్ట్ ట్రేడ్లో మన బ్రెయిన్ సరిగ్గా పనిచేయలేదనుకోండి, అప్పుడు మనకు ఆ 30,000 కాస్త 15 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, మొత్తం ప్రాఫిట్ కూడా పోవచ్చు.
అందుకని చెప్తున్నాను, ఎవరు చేసినా సరే నేర్చుకొని చేయండి. నేర్చుకొని చేస్తే డబ్బులే డబ్బులు, నేర్చుకోకుండా చేస్తే నష్టాలు. థ్యాంక్ యూ.